గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 4వ అధ్యాయము 11వ శ్లోకం. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ, అర్జున, భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు. ఇది పరమాత్మ అర్జునుడికి ఉపదేశిస్తున్న విషయం. చాలామంది సోషల్ మీడియాలో మేధావులు అతిపెద్ద భారీ విశాలమైన హృదయంతో ఈ శ్లోకాన్ని వక్ర భాష్యాలు చెప్పడం జరిగింది. ఈ శ్లోకానికి తాత్పర్యము లేదా భావనను వక్రీకరించి వివిధ రూపాలలో దేన్ని పూజించినా భగవంతుడిని పూజించినట్లే అని శ్లోకానికి అర్థము. కాబట్టి వేరే మతాలలో మత గ్రంథాల్లో ఉన్న దేవుళ్లను ప్రవక్తలను పూజించినా సరే కృష్ణుడిని పూజించినట్లే అవుతుంది. వాళ్ళు కూడా పరమాత్మని పొందుతారు. ఈ విధంగా విశాలమైన హృదయంతో కొందరు మేధావులు ఈ శ్లోకానికి వక్ర భాష్యం చెప్పడం జరిగింది. కానీ ఇది చాలా చాలా తప్పు. ఈ శ్లోకానికి తాత్పర్యం అది కాదు. ఓ పార్థ, అర్జున, భక్తులు నన్ను ఏ విధంగా ఆశ్రయిస్తారో, శరణాగతి చేస్తారో, భక్తులు నన్ను సేవించిన రీతికి తదనుగుణముగానే వారిని నేను అనుగ్రహించడం జరుగుతుంది. మనుషులందరూ వివిధ రీతులలో అంటే రకరకాల పద్ధతులలో నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఇది పరమాత్మ చెప్తుంది. ఏమిటి ఆ పద్ధతులు? పరమాత్మకు నిష్కామ భక్తులు కొందరు ఉంటారు. వాళ్ళు ఏమీ ఆశించరు, వాళ్ళకి ఏమీ అక్కర్లేదు, ఏమీ కోరరు. ఈ పూజ చేసి వ్రతము చేసి పుణ్యతిథి రోజున ఒక తులసిమాల వేసి ఏ కోరిక తీర్చుకుందామో అనే ఆలోచనలు ఏమీ వాళ్ళకు ఉండవు. పరమాత్మను విడిచి ఉండలేక, సేవించకుండా ప్రేమించకుండా ఉండలేక పరమాత్మను గట్టిగా పట్టుకొని, పరమాత్మను గట్టిగా వాటేసుకొని, నీవే తప్ప ఇహం పరం వెరుగా, నువ్వు తప్ప నాకు ఇహపరాలు ఏమీ తెలీదు, నువ్వు నాకు కావాలి, నువ్వంటే నాకు ప్రాణం, నీకు నా మనస్సు అర్పించేశా, జీవితం అర్పించేశా, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రేమ, నీకు సేవా కైంకర్యాలు చేయడమే నా జీవితానికి పరమార్థము అనే భావనతో నిష్కామైన భక్తులు పరమాత్మను ఏ విధమైన కోరికలు లేకుండా నిష్కామంగా ఆశ్రయించి ప్రేమిస్తారు, భక్తి చేస్తారు. ఇదొక పద్ధతి. అలాగే కామ్య భక్తులు కొందరు ఉంటారు. వాళ్ళని కూడా మనం భక్తులు కాదు అనలే. ప్రారంభ దశలో పరమాత్మ అంటే ఇష్టమే ఉంటుంది. కానీ ఏంటంటే కొన్ని రకాల సాంసారిక బాధలు అయితేనేమిటి, చికాకులు అయితేనేమిటి వాళ్ళకి అడ్డం అనిపించి అవి తొలగించుకోవడానికి పరమాత్మ అనేవారు ప్రార్థిస్తారు. అది తప్ప అంటే అది కూడా తప్పేం లేదు. భక్తి పరిపక్వ దశకు వచ్చిన తర్వాత ఎంత పెద్ద కష్టమైనా సరే తొలగించమని ఇంకా అడగరు. మీరాబాయికి విషము తాగమని ఇచ్చారు. నన్ను ఈ గంట నుండి గట్టెక్కించు, నన్ను విషం తాగమని చెప్పిన వాడి చేతులు విరిగిపోవాలి, అది ఇదని ఆవిడ అనలేదు. విషం ప్రసాదంగా భావించి ఆవిడ తాగేసి. అంటే ఏంటంటే భక్తి పూర్తిగా పరిపక్వం అయిపోయిన స్థితి ఆవిడ. నిష్కామైన భక్తి, ప్రేమ తప్ప ఇంకేం లేదు. ఎడు చూసినా కృష్ణుడు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు ఆవిడికి. విషపాత్ర చూస్తే అందులో కూడా కృష్ణుడే కనిపించాడు. మనకి ఒక ఫోటో కనపడుతూ ఉంటుంది గూగుల్లో చూస్తే. గోదాదేవి అద్దం చూసుకుంటూ ఉంటుంది. అద్దంలో తన బింబము కనిపించదు, కృష్ణుడి బింబం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గోదాదేవి తన స్వరూపం ఎలా ఉంటుంది, తన ఎలా ఉంటుందో కూడా మర్చిపోయింది. తనకి ఏమి చూసినా కృష్ణుడే కనపడుతూ ఉంటాడు. ఒక బావిలో తాను తులసిమాలికలు ధరించి చూసుకున్నట్లుగా మనకి చరిత్రలో ఉంటుంది. ఇల్లిపుత్తూరు పెడితే శ్రీవిల్లిపుత్తూరులో ఆ బావి కూడా కనపడుతుంది. ఆ బావిలో ఆవిడ ముఖం చూసుకుంటూ ఉంటే ఆమె బింబం కనిపించదట, కృష్ణుడి బింబం కనిపిస్తూ ఉంటుందట. ఏమిటి అంటే వాళ్ళు మహాభక్తులు, భక్తి కంప్లీట్గా పరిపక్వం అయిపోయిన స్థితి అన్నమాట. ఆ స్థితి రానంత వరకు మనకి ఏదైనా అడ్డంకులు ఉన్నా, బాధలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా స్వామినే ప్రార్థిస్తాం. స్వామి మనకు ఒక శ్లోకంలో చెప్తారు భగవద్గీతలో, ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞాని భరతర్షభ. ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని నలుగురు నన్ను ఆశ్రయిస్తున్నారు. దీంట్లో ఈ అర్థార్థి కామ్య కోరికలు, స్వామి ఇదిగో నాకు ఈ కష్టం వచ్చింది నువ్వు తీర్చు, ఇదిగో నాకు ఈ కోరిక ఉంది నువ్వు తీర్చు, నాకు ఈ బాధ ఉంది నువ్వు తొలగించు, ఈ సమస్య నుండి నన్ను గట్టెక్కించి కష్టం నుండి. ఇవి కూడా మనం పరమాత్మను కాకపోతే ఎవరిని అడుగుతాం? పిల్లలు తల్లిదండ్రులని అడుగుతారు కదండి, భార్య భర్తని అడుగుతుంది కదా, తమ్ముడు అన్నని అడుగుతాడు కదా, స్నేహితుడు తన స్నేహితుడిని అడుగుతాడు కదా, ప్రాణ స్నేహితుడిని. ఆ విధంగా మనము భగవంతుడిని అడుగుతాం కామ్య కోరికలతో. అది కూడా తప్పు కాదు. కొంతెమ్మ కోరికల కోసము ఏ పూజ ఎన్ని రకాలుగా చేసి ఎన్ని నైవేద్యాలు పెడితే ఈ కోరిక తీరుతుంది అనేది కంప్లీట్గా స్వార్థము. మనకి పరమాత్మ పట్ల ప్రేమ ఉంటుంది, విశేషమైన భక్తి ఉంటుంది, దగ్గరతనం ఉంటుంది. మనకి ఏదో సమస్య వచ్చినప్పుడు మనం ఆ దగ్గరతనంతో పోయి ఆయనకే చెప్పుకుంటాం. అది తప్పు కాదు.
ఆ విధమైన కామ్య కోరికలు తోటి కూడా నన్ను ఆశ్రయించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది కూడా నా మార్గమే. నేనే చెప్పాను, నీకు ఏదైనా సమస్య ఉంటే నన్ను ఆశ్రయించు, నేను తీర్చుతాను అని. కాబట్టి అది నా మార్గమే. అలాగే ఇంకొందరు తెలియక తప్పుదారి పడతారు, ఏవో రకరకాలు చేస్తూ ఉంటారు, రకరకాల ప్రక్రియలు చేస్తూ ఉంటారు, రకరకాల ఫలితాలు సిద్ధులు పొందగోరుతూ ఉంటారు, తెలుసో తెలియకో తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. అప్పుడేమవుతుంది? అదంతా కూడా భగవంతుడి మాయా ప్రభావమే కదా. మాయ అనే ఒక శక్తి వలన కదా వాళ్ళు ఆ పనులన్నీ చేస్తున్నారు. మాయ కమ్మి చేస్తున్నారు. మాయ తొలగిపోతే శుద్ధమైన భక్తే ఉంటుంది, ఈ పిచ్చి పనులన్నీ చేయరనమాట. కాబట్టి భగవంతుడి మాయే అక్కడ వీళ్ళందరినీ ఆడిస్తుంది. వీళ్ళు చేసిన వాటికి ఆ కర్మఫలాలు అనుభవించి పూర్తయిన తర్వాత అయినా సరే భగవంతుడి దారిలోకి రావలసిందే. ఆ దారి పట్టుకొని సాధన చేసుకుంటూ వెళ్ళి పరమాత్మను పొందవలసిందే. కాకపోతే సత్సంగము ద్వారా భాగవతోత్తములను ఆచార్యులను ఆశ్రయించి తొందరగా తెలుసుకుంటే ఆ మాయ నుండి తొందరగా బయటపడతావు, తొందరగా ఈ ట్రాక్లోకి పరమాత్మని చేరాలి అనే ఆ దారిలోకి పెడతావు, దారి పట్టుకొని వెళ్ళి పరమాత్మని చేరతావు. భాగవతోత్తముల్ని ఆచార్యులను ఎవరిని ఆశ్రయించకుండా ఇష్టం వచ్చినప్పుడు నేను చేసుకుంటూ పోతానంటే ఎన్ని జన్మలు పడుతుందో. చేసిన వల్ల కర్మఫలాలు అనుభవించాలి. ఆ జన్మలో కూడా సత్సంగం దొరకకపోతే మరలా కొత్తగా చేస్తాం, అవి అనుభవించాలి. బ్రహ్మదేవుడు సృష్టి చేసిన దగ్గర నుండి జరుగుతూ వస్తున్నాయి జన్మలు. ఇవాటికి మనం పరమాత్మను చేరితే ఇక్కడ ఉంటామా, ఇలా ఉంటామా? కాబట్టి తెలుసుకున్నవాడు సర్వస్వము నాకు సమర్పించి శరణాగతి చేసి నిన్ను తప్ప నేను ఇంకెవ్వరిని కూడా కోరట్లేదు, నిన్నే ప్రేమిస్తున్నాను, నువ్వంటేనే నాకు ఇష్టం, నిన్నే ఆశ్రయించి ఉన్నాను, శరణాగతి చేసి నిష్కామంగా ఉంటాడు, అది నా దారి. భక్తి పరిపక్వత లేని వాళ్ళు నాకేదో సమస్య వచ్చింది స్వామి, నీవు తప్ప నాకు దిక్కెవరని ఆ విధంగా నన్ను ఆశ్రయిస్తున్నారు, నా ద్వారా రక్షణ పొందుతున్నారు, అది నా ద్వారా. తెలియని వాడు నా మాయ కప్పివేసి ఉండటం వల్ల తప్పుడు పనులు చేసి కొన్ని జన్మలకి ఎప్పుడో ఆ కర్మ కరిగిపోయి అప్పటికైనా నా ట్రాక్లో వచ్చి నన్ను తెలుసుకొని నన్ను పొందాల్సిందే, లేకపోతే వాడికి విడుదల లేదు. లేకపోతే అది నా దారి. కాబట్టి రకరకాల రీతిలో అందరూ నా మార్గంలోనే నడుస్తూ నన్నే ఆశ్రయిస్తున్నారు. నేను తప్ప వేరే ఏ ఆధారము ఈ సృష్టికి ఈ లోకాలకు లేదు. నేను మాత్రమే ఏకైక ఆశ్రయభూతుడు. అందరూ ఆశ్రయించదగ్గవాడిని, అందరికీ ఆధారభూతులైన వాడిని నేను మాత్రమే. ఇవన్నీ నేను ఏర్పరిచిన దారులే, ఈ దారుల్లో వచ్చి వీళ్ళు నన్ను ఆశ్రయించాల్సింది అని పరమాత్మ ఈ శ్లోకంలో స్పష్టంగా అర్జునుల వారికి వివరించి చెబుతూ ఉన్నారు. దీన్ని వక్రీకరించి ఏ దేవతలను పూజించినా, ఇతర మతాల్లో ఉన్న వాళ్ళను పూజించినా, ఎవరిని పూజించినా, ఏ దారి పట్టకపోయినా నన్ను పూజించినట్లే, నన్నే పొందుతారు అని చేసే ఈ వికృతమైన ఉపన్యాసాలు ఇవన్నీ కూడా వక్రీకరణలు. దయచేసి తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి. భగవద్గీతను గీతగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అది మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.